హలో గైస్, నమస్తే, వనకం, శ్రీ ఆదం, వెల్కమ్ టు ఎజీకే ఎర్నింగ్స్. హలో మామ బ్రోస్, మనం ఒక 1 month నుంచి ఈ జూ ఎయిర్ డ్రాప్ అనేది పార్టిసిపేట్ చేసాం ఈ టెలిగ్రామ్ బాట్లో. ఇప్పుడు మైనింగ్ అనేది పోయిన మంత్ January 31st ఎండ్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఈ జూ ఎయిర్ డ్రాప్ క్లైమింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ జూ ఎయిర్ డ్రాప్లో మనకి కొన్ని టోకెన్స్ అనేది ఎవరైతే ప్లే చేశారో, ఈ జూ ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి కొన్ని టోకెన్స్ అనేది వచ్చుంటాయి. ఆ టోకెన్స్ని మనం ఈ ఎక్స్చేంజెస్కి విత్డ్రా పెట్టుకొని వాటిని మనం మన USDTలో కన్వర్ట్ చేసుకొని ఆ USDTని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, మన బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. దెన్ మీకు ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేసినప్పుడే చెప్పాను, ఇది ఒక టెలిగ్రామ్ బాట్. సో ఎక్కువ అమౌంట్ అనేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఒక 1000 or 1000 బిలో. మీరు ఒకవేళ మల్టిపుల్ అకౌంట్ చేసినట్టయితే మల్టిపుల్ అకౌంట్స్ నుంచి ఒకవేళ ఒక అకౌంట్కి 1000 వచ్చినట్టయితే 4 అకౌంట్స్ 4000 వస్తాయని చెప్పి ముందులో చెప్పాను. ఈ ఎయిర్ డ్రాప్లో నుంచి ఈ టెలిగ్రామ్ బాట్స్ నుంచి ఎక్కువ రావు. మీకు ఫస్టే చెప్తున్నా, టెలిగ్రామ్ బాట్స్లో ఒక 10 బాట్స్ చేస్తే మనకి 1 or 2 మంచి అమౌంట్ ఇస్తాయి. ఒక 4K 5K అబో ఇచ్చేయి, 1 or 2 ఉండయి. మిగతా 8 ఇలా 1K నుంచి 2K అలా ఇచ్చుకుంటా పోతాయి. దీనికి ఇంకా తక్కువ కూడా రావచ్చు. దెన్ ఎవరైతే మల్టిపుల్ అకౌంట్స్ చేసుకుంటారో వాళ్ళకి కొంచెం మనీ అనేది కనపడుతుంది. దెన్ ఇప్పుడు మనం ఈ టోకెన్స్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఇక్కడ బిట్గెట్ ఎక్స్చేంజ్ ఉంది, గేట్.io ఎక్స్చేంజ్ ఉంది, కూకాయిన్ ఎక్స్చేంజ్ ఉంది, అలాగే ఆన్ చైన్ ఎయిర్ డ్రాప్ ఉంది. మనం ఈ ఆన్ చైన్ ఎయిర్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. దీనికి KYC ఏం అక్కర్లేదు. ఈ ఆన్ చైన్ ఎయిర్ డ్రాప్ చేసుకోవడం ఏంటంటే, ఈ ఆన్ చైన్ ఎయిర్ డ్రాప్ చేసుకొని మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకునే అవకాశం చాలా ప్రొసీజర్ ఉంటుంది దీంతో. అలాగే ఆ ప్రొసీజర్తో పాటు దీనికి కొంచెం గ్యాస్ ఫీ అనేది కూడా పడుతుంది, టోన్ ఫీ. అంటే దీన్ని మనం టోన్ కీపర్లోకి విత్డ్రా పెట్టుకుంటాం, తర్వాత మనం INRలో కన్వర్ట్ చేసుకోవాలి, దానికి కొంచెం ఫీ పడుతుంది. వీటికి జీరో గ్యాస్ ఫీ ఏం పడదు, మనీ ఏం పడవు. కాబట్టి మీరు ఈ బిట్గెట్ ఎక్స్చేంజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్.io కూకాయిన్ ఎక్స్చేంజ్ ఉన్నాయి, బిట్గెట్ ఎక్స్చేంజ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని KYC అనేది కంప్లీట్ చేసుకోండి. ఈ బిట్గెట్ ఎక్స్చేంజ్ ఎలాంటి స్పామ్ ప్రోడక్ట్ కాదు, ఎలాంటి స్కామ్లు ఉండవు, హ్యాక్లు ఉండవు. ఎందుకంటే ఇది అఫీషియల్గా ఒక బిట్గెట్ ఎక్స్చేంజ్, వరల్డ్ వైడ్ యూజ్ చేస్తుంది దీన్ని. కాకపోతే మన ఇండియాలో బ్యాన్, ప్లేస్టోర్లో అవైలబుల్గా లేదు. బిట్గెట్ వాలెట్ అవైలబుల్గా ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నా కానీ మీరు మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోలేరు. నేను ఈ బిట్గెట్ ఎక్స్చేంజ్ లింక్ అనేది మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసి ఉంచాను. జస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేసి బిట్గెట్ ఎక్స్చేంజ్ డౌన్లోడ్ చేసుకొని KYC అనేది కంప్లీట్ చేయండి. హార్డ్లీ ఒక 5 minutes అనేది పడుతుంది. ఒకవేళ మీకు KYC కంప్లీట్ చేయడం రాకపోతే హౌ టు కంప్లీట్ KYC అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు KYC ఎలా చేయాలో కనపడుతుంది. బిట్గెట్ ఎక్స్చేంజ్లో KYC అనేది చేసేయండి. దాన్ని ఇప్పుడు ఈ టోకెన్స్ని బిట్గెట్ ఎక్స్చేంజ్కి ఎలా విత్డ్రా పెట్టుకోవాలో చెప్తాను. జస్ట్ ఈ బిట్గెట్ ఎక్స్చేంజ్ ఉంది చూస్తే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. హైవేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బిట్గెట్ UID జూ డిపాజిట్ అడ్రస్ పేస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. దెన్ ఇప్పుడు నేను నా బిట్గెట్ యాప్లోకి వెళ్ళిపోతాను. ఇదిగో చూడండి, మనకు బైబిట్, OKX, బినాన్స్, బిట్గెట్, బింగెక్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఎక్స్చేంజ్ ఒక్కొక్కప్పుడు ఉపయోగపడుతుంది. మీకు టైం ఉంటే వీటిలో కూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు మనీ ఏం పెట్టక్కర్లేదు, జస్ట్ KYC కంప్లీట్ చేసుకుంటే చాలు. ఆ KYC వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇవే మన లోన్ యాప్స్ కాదు, జస్ట్ ఈ ఎక్స్చేంజెస్ యాప్స్ అఫీషియల్గా చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. నేను ఒక 5-6 years నుంచి యూస్ చేస్తున్నా, నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు, ఎవరికి రాదు కూడా. దెన్ ఇప్పుడు ఈ బిట్గెట్ యాప్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ పైన మనకి డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మన ప్రొఫైల్ కూడా ఇక్కడ పైన UID అని చెప్పేసి ఉంది చూసారు. ఈ UIDని జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా కాపీ అయిపోయింది. కాపీ అయిపోయిన UIDని తీసుకొచ్చి ఇక్కడ బిట్గెట్ UID మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. దెన్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫండ్స్ అని చెప్పేసి చూపిస్తుంది. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ అసెట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఫండ్స్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది, దాని మీదనే క్లిక్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. డిపాజిట్ క్రిప్టో అని చెప్పేసి చూసారా, ఇక్కడ డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెర్చ్ బార్లో జూ అని చెప్పేసి టైప్ చేయండి. జూ అని చెప్పి టైప్ చేయగానే ఫస్టే వచ్చింది చూడండి, ఇక్కడ జూ అని చెప్పేసి ఈ జూ మీద క్లిక్ చేసేయండి. ఇది మన టెలిగ్రామ్ బాట్ కాబట్టి టన్ నెట్వర్క్ మీద ఉంటుంది. టెలిగ్రామ్ అఫీషియల్ కాయిన్ టన్ కాయిన్. సో టన్ నెట్వర్క్ మీద ఉంటుంది. జస్ట్ ఈ అడ్రస్ ఉంది చూసారా, ఈ అడ్రస్ని కాపీ అయితే చేసేయండి. కాపీ చేసేసి తీసుకొచ్చి ఇక్కడ జూ డిపాజిట్ అడ్రస్ మీద పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి సేవ్ అండ్ చూస్ మీద క్లిక్ చేయండి. ఇలా లోడ్ అయ్యి ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. మీ అడ్రస్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఈ అడ్రస్కి ఈ టోకెన్స్ అనేది వచ్చేస్తాయి. ఇంకంతే. మనకి February 25th ఈ ఎయిర్ డ్రాప్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. జూ టోకెన్ February 25th ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి ఒక ప్రైజ్ ఇస్తారు. ఆ ప్రైజ్ని బట్టి మన మనీ అనేది వస్తాయి. సో దీన్ని బట్టి ఇలా ప్రాసెస్ కనెక్ట్ చేసుకోండి. నేను ముందులో చెప్తున్నా, టెలిగ్రామ్ బాట్లో తక్కువ అమౌంట్ అనేది వస్తాయి. కాబట్టి మీరు ఎక్కువ టెలిగ్రామ్ బాట్లు చేయకండి. 1 month or 2 monthsలో వచ్చేసి టెలిగ్రామ్ బాట్లు చేసుకోండి. అలాగే ఒకవేళ టెలిగ్రామ్ బాట్స్ చేసినా దాని వెనకమాల మంచి ఫండింగ్ ఉంటాయి. మన ఛానల్లో నేను ముందరే పోస్ట్ చేసి పెట్టాను, మంచి ఫండింగ్ ఉన్న టెలిగ్రామ్ బాట్స్ పోస్ట్ చేసి పెట్టాను. ఏ పడితే ఈ పిచ్చి ఎయిర్ డ్రాప్లు ఏం పెట్టలేదు. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. మీకు టెలిగ్రామ్ బాట్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఉన్నాయి, పిన్నెడ్ మెసేజ్లో పిన్ చేసి పెట్టాను. ఆ ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోండి. అలాగే ఈ టెలిగ్రామ్ బాట్స్ కన్నా మనకి డీపెన్ ప్రాజెక్ట్ నుంచి, టెస్ట్నెట్ ప్రాజెక్ట్ నుంచి ఎక్కువ మనీ వస్తాయి. అవి కూడా వీక్లీ రిమైండర్ అని చెప్పేసి ప్రతి వీక్ నేను పెడతా ఉన్నాను. ఒకసారి స్క్రోల్ చేస్తే వెళ్ళండి, లేకపోతే పిన్నెడ్ మెసేజ్లో పిన్ చేసి ఉంటుంది చూడండి. టెస్ట్నెట్ ప్రాజెక్టులు, డీపెన్ ప్రాజెక్టులు చేయండి. నాకు తెలిసి వీటి మీద ఈ చేసుకుంటే ఎక్కువ మనీ వస్తాయి. అలానే వీటిని కూడా నెగ్లెక్ట్ చేయకండి. మనకు ఫ్రీగా వచ్చే మనీ కొంచెం చూసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోండి.
నేను మీ ఎస్జీకే. ఇలాంటి మరిన్ని ఎర్నింగ్ అప్డేట్స్ కోసం జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసింది, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయితే అయిపోండి.